ప్రకాష్ గారు చెప్పండి, మోడీ గారు రాహుల్ గాంధీ గారు కలిస్తే అయిపోద్దని అంటున్నారు. మరి మీన్ వైల్ రేవంత్ రెడ్డి గారు ఏమో సర్టిఫికేట్లు తెచ్చుకోగలుగుతున్నారు కాంగ్రెస్ అధిష్టానం నుంచి. మీకేమనిపిస్తోంది? ముందు రేవంత్ రెడ్డి గారికి అభినందనలు సార్. ఆస్కార్ అవార్డు వచ్చింది, నోబెల్ అవార్డు వచ్చింది, సమానం అన్నారులే అబ్బా. ప్లీజ్ అభినందనలు బాగా వచ్చినాయి. ఆస్కార్ అవార్డు అభినందన. ఆత్మలు కూడా కలిసిపోయినాయి అన్న, ఆత్మలు కూడా తెలంగాణలో ఉన్న వ్యక్తిగా మా ముఖ్యమంత్రికి అవార్డు ఇచ్చినటువంటి వాళ్ళకు తీసుకున్న వాళ్ళకి అభినందనలు సార్. మొదలు అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాల్సిన నిన్న ప్రజెంటేషన్ చేసిన దాంట్లోనే తెలంగాణలో చేసింది కులగణన అని అంటే మాత్రం తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే సార్. నిన్న ప్రజెంటేషన్ నిన్న కూడా దానికోసం స్పెషల్ కమిటీ సార్ సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ రెడ్డి గారు నాయకత్వంలో. దాని పేరు ఏంటంటే సార్ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. దాని పేరు అది సార్. ఇది క్యాస్ట్ సర్వే కాదు సార్. దాని అదే పుస్తకం ఉంది, మొత్తం 90 పేజీల పుస్తకంలో వాళ్ళు రాసింది ఇదే సార్. సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. ఎక్కడ క్యాస్ట్ సర్వే చేశారు సార్ వీళ్ళు? ఆ సర్వేకి శాంక్టిటీ ఏంటి సార్? ఇది నా మొదటి అంశం సార్. ఇది రెండో అంశం ఏంటంటే వారిని దాని ముందు స్పందిస్తాను దాని చివరిక. రెండో అంశం ఏంటంటే సార్ అందరూ షెడ్యూల్ 9 లో పెట్టమంటున్నారు. మన దాంట్లో ఎప్పుడు మన జయలలిత కాలంలో పెట్టారు 93, 94 లో. అప్పుడు పివి నరసింహారావు గారు ఓట్ల కోసమా అసెంబ్లీ పార్లమెంట్ లో మెజారిటీ కోసం పక్కన పెడితే 2007లో సార్ 2007లో మా రామచంద్రరావు గారు చెప్పిన విషయం అదే సార్. 2007లో ఐఆర్ కోహ్లీ కేసులో 9 జడ్జిల యొక్క ధర్మాసనము పూర్తి స్థాయిలో ఈ 1973 నుంచి ఏవైతే 9th షెడ్యూల్ పెట్టిన చట్టాలు ఉన్నాయో అన్నిటిని కూడా మేము లీగల్ జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము, న్యాయ పరీక్ష చేస్తాము అని చెప్పారు సార్. ఫైనల్ మాట చెప్తా సార్. ఫైనల్ మాట చెప్తా. నాకు టైం లేదని చెప్పారు కదా, ఒక్కటే మాట చెప్తా. నేనంటే ఏంటంటే సార్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లలో ఇంతే ఇవ్వాలా సీలింగ్ పెట్టింది నా మోడీ గారు కాదు, నా రాహుల్ గాంధీ కాదు, నా మన్మోహన్ సింగ్ కాదు, నా పివి నరసింహారావు గారు కాదు సార్. ఇది భారత సుప్రీం కోర్టు ఆర్టికల్ 16 ప్రకారము ఆర్టికల్ 16 లో ఇచ్చినటువంటి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అన్నారు. కాబట్టి దానికి అనుగుణంగా 50% మించకూడదని సుప్రీం కోర్టు ఇందిరా సహాని కేసులో లేదా అంతకుముందు ఉన్నటువంటి కేసులో చెప్పినటువంటి అంశాలు ప్రకాష్ గారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి ఇచ్చారు కదా అన్నది ప్రశ్న. నేను చెప్తాను సార్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ విషయంలో కూడా అది వర్టికల్ రిజర్వేషన్స్ కాదు సార్, అది ఓన్లీ హారిజాంటల్ రిజర్వేషన్ సూపర్ న్యూమరీ కోటా. ఇది జాతీయ పార్టీలు బీసీ ద్రోహులు, దాంట్లో నో డౌట్. బీసీ జనాలు చూస్తున్నారు, మీరిద్దరు ద్రోహులే. ఒక్క నిమిషం ప్రకాష్ గారు కంప్లీట్ చేయండి దయచేసి. ప్రకాష్ గారు మీరే కంప్లీట్ చేయండి దయచేసి. కంప్లీట్ చేయండి ప్లీజ్. మీరు అన్నారు కాబట్టి నేను గుర్తు చేస్తూ చెప్తున్నాను సార్. మోడీ గారు కన్వర్టెడ్ బీసీ అంటే అంత ఫాల్తు మాట. లీగల్లీ అనే పదం వాడినట్టున్నారు. న్యాయం గురించి చట్టం గురించి తెలవని మూర్ఖులు మాట్లాడుతున్నారు. వద్దులేండి. అంటే అడగదు 2000 ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు జనరల్ కేటగిరీ, తర్వాత బీసీ అయింది అనేది వీళ్ళ వాదన. రైట్ ఓకే రైట్.